తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఇద్దరికి ఇచ్చారుగా, ఒక ఆయనకు సింఘ్వికి, ఒక ఆయనకు వేం నరేందర్ రెడ్డికి. దాన్ని ఎట్లా చూస్తారు అని అంటే, పార్టీలో రేవంత్ రెడ్డి పట్టు ఏమిటో తెలిసింది. సో అందరికీ క్లారిటీ ఉన్నది. రేవంత్ రెడ్డిదే పార్టీ, పార్టీ అంటేనే రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు అధిష్టానము, ఇంతకుముందు జాతీయ స్థాయి ఇవన్నీ తొక్క తోలుండే. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అధిష్టానం లేదు, జాతీయ స్థాయి లేదు. ఈయన అభీష్టం ఏదైతే పార్టీ అధిష్టానం అదే. రేవంత్ రెడ్డిని వేం నరేంద్ర రెడ్డి అంటే వేం నరేంద్ర రెడ్డి అవుతాడు, విహెచ్పి అంటే విహెచ్పి అవుతాడు. లేకపోతే ఇంకో మహిళ ఎవరు ఉన్నారట సీఎంఓలో, రేపు ఆమెను ఎంచుకున్నా కూడా ఆమెకు కూడా వీళ్ళు సంతకాలు పెట్టాల్సిందే. అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. ఎందుకు? వాళ్ళకు కోట్లు ఇస్తున్నాడు. కేరళకు 1000 కోట్లు ఇస్తున్నాడు, కేసులకి డబ్బులు పంపిస్తున్నాడు, ఖర్చులకు డబ్బులు పంపిస్తున్నాడు. డబ్బులు పంపించే ఏటీఎం మిషన్ కాదని ఎవడన్నా వేరే మిషన్ దగ్గర పోతాడా? పోడు. కాబట్టి పార్టీలో రేవంత్ రెడ్డి అనేది ఏంది అనేది జనాలందరికీ స్పష్టంగా ఉన్నది. రాజ్యసభ ఎన్నికల విషయంలో ఆయన చెప్పిందే నిజమైంది. ఆయనకు ఈ పార్టీ మీద, ఏఎస్సీ మీద పూర్తి పట్టు వచ్చింది. రేవంత్ రెడ్డి మీద పార్టీకి పట్టు రాలేదు. రేవంత్ రెడ్డి మీద రాష్ట్ర నాయకులకు నమ్మకం లేదు. కానీ రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర నాయకులు నన్ను ఏమీ చేయలేరన్న నమ్మకం మాత్రం పెరిగింది. రేవంత్ రెడ్డికి ఏఐసిసి మీద పూర్తిగా పట్టు లభించింది. ఇది మాత్రం వాస్తవం. ఇది జనాలకు కూడా అర్థమవుతుంది. అందుకని 65% మంది రేవంత్ రెడ్డి పట్టేందో ఈ దాంట్లో తెలిసిపోయిందని చెప్తున్నారు. ఇక రాజకీయాల ముఖ్య నేత విధేయతకు దక్కే ఫలితం ఇదేనంటే 7% అంటారు. ఇది విధేయతకు దక్కిన ఫలితం కాదు, రేవంత్ రెడ్డికి ఉన్న పట్టుకు నిదర్శనం. రేవంత్ వ్యతిరేకులకు దిమ్మ తిరిగే సమాధానం అంతే కదా. ఈయన పని అయిపోయిందని కొంతమంది ఊరికే పని కట్టుకొని ప్రచారం చేసుకుంటారు. ఆయన పని కాలేదురా బాబు, మీ పని అయిపోయింది అనేది ఒక దిమ్మ తిరిగే సమాధానం ఈ దెబ్బతోటి మీకు కూడా ఇచ్చిండు. అధిష్టానం కూడా మీకు ఇచ్చింది, రేవంత్కి వ్యతిరేకంగా పనిచేయకండి రా బాబు, మేము ఆయనకు వ్యతిరేకంగా లేము అని. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆశలు గల్లంతు అంతే. ఇక్కడ సీనియర్లు లేరు, జూనియర్లు లేరు, అవతలు లేరు, యువతలు లేరు. ఒక్కరు ఉన్నారు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి జీ హుజూర్ అనేటోళ్ళు, ఎస్ బాస్ అనేటోళ్ళు, ఆయన చెప్పితే వినేటోళ్ళు. వాళ్ళకే పదవులు, వాళ్ళకే పైసలు, వాళ్ళకే కాంట్రాక్టులు, వాళ్ళకే సర్వం అధికారం. సో అది కాబట్టి కాంగ్రెస్ సీనియర్ నాయకులారా, మీ పని కూడా అయిపోయింది, మీరు కూడా మీ దుకాణాలు మూసేసుకోవాల్సిందే అని జనాల యొక్క అభిప్రాయం తెలియజేస్తారు. ఇది జనం యొక్క అభిప్రాయం.